బేసిక్గా మొదటి లెక్చరరు, ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. రియల్గా ఆయన ఆర్టిస్టు. సో మీరు ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉంటే వేరే మీకు ఏ అవకాశం ఉందో నాకైతే ఐడియా లేదు. యాక్టింగ్ పరంగా అయితే మీరు ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు. అవునండి. సో ఈ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? ఆయన మీరు ఫేస్ చేయడం కానీ, మీరు ఆయన ఫేస్ చేయడం కానీ, ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. లేదండి, అంటే ఆయనకి నేనేదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడేదో ట్రై చేస్తున్నాడు, వీడేదో స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడేదో పని చేస్తున్నాడు అని అది ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆయన నన్ను ఎప్పుడు ఏంట్రా నువ్వు ఏదో ఒకటి చేయని ఎప్పుడూ లేదు. మను తర్వాత మళ్ళీ దూత అని ఒక వెబ్ సిరీస్ చేశానండి. దూత తర్వాత మధ్యలో బ్రేక్అవుట్ అని ఒక సినిమా చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చేశానండి. సో నేను పని చేస్తూనే ఉన్నానండి. అవి అంతగా మనకి ఎక్స్పోజర్ రాకపోవచ్చేమో కానీ, బట్ పని అయితే చేసుకుంటూనే ఉన్నానండి. నేను ఎక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు. సో నువ్వు ఎంత రెడీగా ఉంటే అంత బెటర్ అనేది నా గట్ ఫీలింగ్ అండి. సో దానికోసం నా ప్రిపరేషన్, నా వర్క్ ఏదైతే రోజు కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదండి. తర్వాత ఇంకో పాయింట్ మూర్తి గారు, ఏంటంటే మనం ఏదో పుష్ చేసిందా చెప్పేది చూడండి, చేసేద్దాం మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉండవు నీకన్నీ, వాడి చూడు ఎలా ఉన్నాడు. ఎప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురాకూడదు సార్. నీ పని కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బిలాంగ్ టు ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికీ నేర్పుకోను. అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు సార్, చాలా బాగా చేశాడండి. అబ్బా ఏంటి సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్గా తిట్టలేదు కానీ, ఏంటి సార్ అలాంటి ఇంట్లో పెట్టుకొని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే రాగదు, ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అవును, మంచి ఆర్టిస్టు, మంచి ఫిలాసఫర్. సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన యూజువల్గా తండ్రి పోలికలు కావచ్చు, తాత పోలికలు రావచ్చు, సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన క్వాలిటీ నేను చెప్తాను. నేను చెప్తాను రా, నువ్వే చెప్తావు. నేను చెప్తాను రా. ఇద్దరికి పోలిక ఏమొచ్చింది అర్థం నాకెందుకు సార్, ఆడే చెప్పుకుంటాడు, నాకెందుకు లేదు అడిగిన దాన్ని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ జెన్యున్గా ఆన్సర్ ఇద్దాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంజాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంజాల గారి పేరు రాకుండా ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదండి. ఆ గ్రాటిట్యూడ్, లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరిదైనా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్గా రంగమార్తాండకి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తాండకి ఒక సీన్లో వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చితి దగ్గర ఏడుస్తారు, ఒక సీన్ ఉంటుంది. దానికి ముందు రోజు ఆయన మేము కిందకి లంచ్కి వెళ్తే కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రాలా. నేను అమ్మని అడిగా, అమ్మ ఏంటి ఇంకా రాలేదంటే, ఏమో వాళ్ళు తిన్నంటున్నారు, ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడంటే, నేను వెళ్ళి ఏంటన్నదా భోజనం చేద్దాం లంచ్ కంటే, రేపు పొద్దున సీన్కి నేను కొంచెం వీక్గా కనిపించాలరా, నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నా, రేపు పొద్దున నా ఫేస్లో కనిపిస్తే సీన్కి ఇంకా ఎలివేట్ అవుతున్నారు. అంటే ఈ ఏజ్లో ఆయన ఇంకా, అంటే నేను అనేది అంత ఆయన చేయని ఏం లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చేస్తారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా, ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్లో అది కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్, గ్రోయింగ్ అప్ యాక్టర్గా నాకు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటాయండి అవన్నీ. సో యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్ అండి. నేను ఇందాక చెప్తాను, అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటా అంటే, నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి మా ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది. మరీ మనం అంత నేను చూడండి అది చూడండి అనే అట్లా వద్దు నాన్న, మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయిరా. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలని అంటే, వాళ్ళు కూడా ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు, వాడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు ఇక్కడ న్యూయార్క్లో. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఏదంటే ఫలానా నేను బ్రహ్మానందం గారి అబ్బాయిని చెప్పమంటే చెప్పడు.
వాళ్ళు నన్ను కామన్ మ్యాన్గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అలా లక్కీగా నేను పెంచానని ఆ గొప్పతనం నా ఖాతాలో వేసుకోవడం కంటే వాళ్ళు అలా పెరిగారు, మనం చెప్పింది విన్నారు ఇవాళ వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు